చాలాసార్లు అపాయింట్మెంట్ కూడా కొన్నిసార్లు ఇవ్వలేదని రూమర్స్ వచ్చాయి. కానీ అక్కడ అధికారులు పూర్తి ధనంజయ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా కోటరీకి ఏర్పడి ఎమ్మెల్యేలు కలవలేవు, మంత్రులు కూడా కలవలేదని చాలామంది మాట్లాడారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం కలగలే. కేవలం ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక సాయి ఉన్నాడు, సాయి అని ఒక జర్నలిస్ట్ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారినే అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడన్నా డబ్బులు అడిగానేమోనని. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. సరే, ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్నీ చెప్తా. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్గా తెలిపోతుంది.